హల్లెలూయా. నా జీవితంలో దేవుడు చాలా సాక్ష్యాలు చేశాడు. ఎన్ని సాక్ష్యాలు అంటే ఈ రోజంతా నేను చెప్పినా చాలవు, కానీ ఒక 25 మినిట్స్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మా తాతగారు పాస్టర్ బర్నబాస్ గారు, మా నాన్నగారు కిలారి డేవిడ్ రాజ్ గారు, మా అమ్మగారు పాస్టర్ కిలారి ఎస్తేర్ అని, అందరు పాస్టర్ ఫ్యామిలీలో నేను ఒక్కడనే బిజినెస్ పర్సన్ పుట్టానమాట. అయితే మా మదర్కి ఫస్ట్ ఒక గర్ల్ చైల్డ్ పుట్టింది. పుట్టగానే తను చనిపోవడం జరిగింది. సెకండ్ ఒక మగ పుట్టాడు. థర్డ్ ఇంకొక మగ పుట్టాడు. నాలుగోది ఇంకొక మగ పుడుతూ చనిపోయాడు. అయితే నాది టెక్నికలీ థర్డ్, కానీ నేను ఫిఫ్త్ బార్న్. మా అమ్మగారు ఒక్కటే ప్రార్థన చేశారన్నమాట, దేవా ఒక్క అమ్మాయి నువ్వు దేవా, నాకు ఒక్క అమ్మాయి నువ్వు దేవా అని చాలా ప్రార్థన చేశారు. నేను పుట్టినప్పుడు మా అమ్మగారు చాలా వేదనలో ఉన్నారు. ఎందుకంటే 5 పిల్లల్లో ఒక్క పాపనిస్తావని మేము ప్రార్థన చేస్తున్నాము, నువ్వు ఇవ్వలేదు అని. అయితే టిపికల్గా ఎలాగుంటుంది, స్త్రీలు చాలా గట్టివాళ్ళు. అయితే మా అమ్మగారు పుట్టిన ఊరిలో ఒక రైతుకి ఒక అమ్మాయి పుట్టింది. మొత్తం సాతాన్ ఏమనుకుంది, స్టీఫెన్ పాల్ ఒక రైతుగా ఉంటే చూద్దాం అనుకుంది. అయితే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు ఇద్దరు చర్చి దగ్గరికి వచ్చి ఇలాగా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని, చర్చి ముందే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నన్ను ఇచ్చేద్దాం అనుకున్నారు. అయితే దేవుడు మా అమ్మగారితో మాట్లాడి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మా అమ్మగారు వెంటనే ఆ నిర్ణయాన్ని మానుకుని నన్ను ఉంచుకున్నారు. హల్లెలూయా. మొత్తం అందరి పిల్లల్లో మా అమ్మగారు నన్నే ఎక్కువ ప్రేమిస్తారు. రేపొద్దున మా అమ్మగారు ఆస్తిలో కూడా ఎక్కువ భాగం నాకే ఇస్తారన్నమాట. ఎందుకంటే నేను వద్దనుకున్న వ్యక్తిని దేవుడు నన్ను ఉంచుకున్న వ్యక్తి. సమ్టైమ్స్ యు ఆర్ నాట్ చూజన్ బై ఫ్యామిలీ, బట్ యు ఆర్ చూజన్ బై గాడ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమ్టైమ్స్ ఇన్ లైఫ్ కొన్నిసార్లు యు ఆర్ నాట్ మెంట్ టు బీ హియర్. నా జీవితంలో నేను చిన్నప్పుడు 8 ఇయర్స్కి నేను స్కేటింగ్ స్టార్ట్ చేశానండి. నేను ఆడని ఛాంపియన్షిప్ లేదు. మీకు వైజాగ్లో జైల్ రోడ్ ఎన్ని మందికి తెలుసు? చేతులు ఎత్తండి. జైల్ రోడ్, అందులో కూడా నేను నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను. హల్లెలూయా. అయితే మా నాన్నగారు నేషనల్ గోల్డ్ మెడల్ ముందు అందరి దగ్గరికి వెళ్ళారు. ఎవరు గెలుస్తారంటే నా పేరు ఎవ్వరు తీయలేదంట. ఈ మనిషి గెలుస్తాడు, ఈ మనిషి గెలుస్తాడు, ఈ మనిషి గెలుస్తాడు అని చెప్పారు. మా నాన్నగారు రేస్ అయిపోగానే నన్ను కౌగిలించుకుని, అరే నా పరువు నిలబెట్టేవరా అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎవరు నమ్మరు. లెట్ మీ బీ వెరీ షూర్, మనల్ని నమ్మే వ్యక్తి ఉండరు. కానీ నేను డిస్ట్రిక్ట్ గెలిచాక స్టేట్ గెలవాలనుకున్నా, స్టేట్ గెలిచాక నేషనల్ గెలిచాక ఇంటర్నేషనల్ గెలవాలనుకున్నా, ఇంటర్నేషనల్ గెలిచాక ఒలింపిక్స్కి వెళ్ళాలనుకున్నాను. అయితే 2010 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇయర్, చాలా ఇంపార్టెంట్ ఇయర్ మాట. 2010లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను నాగ్పూర్లో నేషనల్ ఛాంపియన్షిప్లో ఉన్నాను. అయితే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు, స్టీఫెన్ మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు తక్షణమే రావాలి. అయితే నేను అన్న మాట, తక్షణంగా నేను రాలేను, ఎందుకంటే నేను నేషనల్ ఛాంపియన్షిప్లో ఉన్నాను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏం మాట చెప్పారంటే నాతో, స్టీఫెన్ మీ నాన్నగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నువ్వు తక్షణంగా రావాలి. అయితే నేను అప్పుడే బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వస్తే, మా ఇంటి ముందు టెంట్, నా లైఫ్లో ఫస్ట్ ఫ్యూనరల్ మా నాన్నగారు చూశాను నేను. ఫస్ట్ ఫ్యూనరల్ అంటే ఇంటి ముందు ఒక మనిషి చనిపోతే టెంట్ వేస్తారని తెలీదు, పెళ్ళికి వేస్తారు, పుట్టినరోజుకి వేస్తారు, ఏదో సన్మానంకి వేస్తారు, కానీ నాకు తెలీదు. నేను ఎలాగానే మా నాన్నగారు లేరు. 2 రోజుల తర్వాత మా కోచ్ కాల్ చేశాడు, స్టీఫెన్ తిరిగి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్కి రావాలి అని. నేను అన్నా, సార్ మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడే నేను ఫ్యూనరల్ చేశా,
2 రోజుల నుంచి ఏమి భోజనం తినలేదు నేను వచ్చినా అక్కడ ఏం చేసేది లేదు అన్నారు. స్టీఫెన్ నువ్వు రావాలి అన్న. ఠీకే, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మా నాన్నగారి సమాధి చేసిన తర్వాత నేను నాగ్పూర్ అన్న నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను. హల్లెలూయా. చాలామంది కష్టాలు అంటారండి, కానీ కష్టాల్లో నుంచే మంచి సాక్ష్యాన్ని దేవుడిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆమేన్. కష్టాల్లో నుంచే మంచి సాక్ష్యం దేవుడు మీకు ఇస్తాడు. మీ లైఫ్లో కష్టాలు లేకపోతే మీ లైఫ్లో సాక్ష్యాలే లేవు. అది గుర్తుపెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా 2010 మా నాన్నగారు చనిపోయారు. 2010 నా కాలు ఇరిగిపోయింది. నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉందన్నమాట. 2 ముక్కలు అయిపోయింది నా కాలు. 3 స్క్రూస్తో దాన్ని అటాచ్ చేశారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్, నాకు ఒక పెద్ద ఛాంపియన్షిప్ ఉంది, నేను స్కేటింగ్ చేయాలి, నేనైతే ఒలింపిక్స్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఆ డాక్టర్ నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలను అంటే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? స్టీఫెన్ నువ్వు నడవగలవు అన్నా. వీడికి ఏం అర్థం కావట్లే, వీడు డాక్టరు ఇలాగంటున్నాడు. సార్ అది కాదు, నేను ఇండియాస్ నెంబర్ 1 ఛాంపియన్, నేను స్కేటింగ్ చేయాలి, ఎప్పటికల్లా చేయాలి, ఎప్పటికల్లా చేస్తాను. స్టీఫెన్ నువ్వు నడవగా వలవు. నా జీవితంలో కాలు ఇరక ముందు నేను 2 నేషనల్ రికార్డ్ చేశానండి. 2 నా కాలు ఇరిగిన తర్వాత నేను 32 నేషనల్ రికార్డ్ చేశాను. ఎవరైనా జీవితంలో 2 చేసినోడు 4 చేస్తాడు, 2 చేసినోడు 10 చేస్తాడు. దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్యాలు చేయాలనుకుంటే అది ఇంకా అద్భుతమే. ఎందుకంటే నా జీవితంలో చూసిన వాళ్ళు ఒకటే అనుకుంటారు, స్టీఫెనా వేస్ట్ ఫెలో, స్టీఫెనా వాడికి ఏం లేదు. కానీ ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఒకటే అంటారు, దేవుడు స్టీఫెన్తో ఉన్నాడు కాబట్టే స్టీఫెను నిలబడ్డాడు. హల్లెలూయా. అయితే ఎంతమంది చెప్పండి నిజాలు మాట్లాడుకోవాలి ఇవాళ? నిజ సాక్ష్యాలు ఎంతమంది వినాలనుకుంటున్నారు? ఆర్ యు రెడీ? ఓకే. కానీ దీనికి ముందు నాకు మీ దగ్గర నుంచి కూడా ఒక నిజం వినాలని ఉంది. ఒక 3 ప్రశ్నలు అడుగుతాను నేను. అందరూ కళ్ళు మూసుకోండి. కెమెరా వాళ్ళు కొంచెం సహకరించండి, ఎవరు ముఖాలు చూపెట్టకండి. నెక్స్ట్ 30 సెకండ్లు ఐ రిక్వెస్ట్ డోంట్ షో ఎనీ ఆఫ్ ద ఫేసెస్. అందరూ కళ్ళు మూసుకోండి. ఎంతమంది ఇక్కడ వేదనతో, భారంతో, ఎవ్వరు కళ్ళు తెరవకండి, ఓన్లీ మీ చేతులు ఎత్తండి. ఎంతమంది భారంతో ఏడుస్తూ ఇక్కడికి వచ్చారు? 1 2 10 20 50 100 200 300 చేతుల కిందకి దించండి. ఎంతమంది జీవితాల్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని అవమానించింది? ప్లీజ్ చేతులు ఎత్తండి. 100 200. వావ్. ఒక లాస్ట్ క్వశ్చన్. దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అని అనుకుంటున్నాం, కానీ దేవుడు 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, దేవుడు ఏ అద్భుతం చేయట్లేదు, ఏ సైన్ కనబడట్లేదు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ఆమేన్. అయితే ఈ సాక్ష్యం మీ కొరకే. 2010లో మా నాన్నగారు చనిపోలేదండి, చంపబడ్డారు. ఒక తండ్రి చనిపోతే వేరు, ఒక తండ్రి చంపబడితే వేరండి. ద ట్రామా ద ఫ్యామిలీ గోస్ త్రూ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అయితే నేను 2 సంవత్సరాలు దేవుడు నాకు వద్దు, నేను బైబిల్ తీయను, నేను బైబిల్ ప్రార్థన చెయ్యను, నాకు దేవుడికి ఏమీ సంబంధం లేదు అని 2 సంవత్సరాలు నేను దేవుడు నాకు చాలాసార్లు చెప్పాడు, స్టీఫెన్ ఫర్గివ్. అన్నా దేవా, నన్ను కొడితేనే నేను ఎవరిని ఫర్గివ్ చేయను, నన్ను తన్నితేనే నేను ఎవరినో ఫర్గివ్ చేయను, కానీ మా నాన్నగారు చనిపోతే నేను ఫర్గివ్ చేయమంటే నేను ఒప్పుకోలే. అయితే దేవుడు నాతో ఒక వీడియోతో మాట్లాడాడు. గ్యారీ రిచ్వే ద యాక్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, మీరు తర్వాత చూడండి. ఆ వీడియో సారాంశం ఒకటే చెప్తాను నేను. గ్యారీ రిచ్వే అమెరికాలో చెందిన వ్యక్తి 49 మర్డర్లు చేశాడు. అందరినీ స్త్రీలనే చేశాడు. గ్యారీ రిచ్వే ఎందుకు చేశాడు? ఏమీ రీజన్ లేదు. ఎందుకు చేశాడంటే ఎవరికి తెలీదు. అయితే కోర్టు ఏమందంటే, స్టీఫెన్ కోర్టు ఏమందంటే,
రిజ్వే గారు మీరు ఒక్కటి చేయండి, మీరు ఎక్కడెక్కడ ఎవరెవరి శవాలు పాతి పెట్టారో ఆ శవాలు మమ్మల్ని ఎత్తుక్కోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్న. అయితే మొత్తానికి రిజ్వే అవకాశం ఇచ్చాడు, అవన్నీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కోర్టులో రిజ్వే ఎవరైతే ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ నిలబడుతూ ఒక్కొక్క ఫ్యామిలీ నిలబడినప్పుడు ఒక్క మాట చెప్పారు, రిజ్వే మిమ్మల్ని ఒక యానిమల్ తినేసునుగాక, రిజ్వే మీరు నరకానికి వెళ్ళునుగాక, రిజ్వే మీకు ఆ స్త్రీ ఎవరో కాదు కానీ మాకొక తల్లి, మాకొక సిస్టర్, మాకొక మదర్ మీరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే ఆయన ఏం లేదు, అసలు ఏ పాపం చేసినట్లున్నాడు రిజ్వే. 49 మర్డర్లు చేశాడు, ఏ పాపం చేసినట్లున్నాడు. అయితే ఒక్క పర్సన్ లేసాడండి, క్రిస్టియన్ అతను లెగిసి, రిజ్వే గారు ఈ రూములో చాలామంది మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ లెట్ మీ టెల్ యూ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పర్సన్. యూ మేడ్ ఇట్ హార్డ్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ వాట్ ఐ బిలీవ్. ఇట్ ఈస్ టు ఫర్గివ్ ద సిన్స్ యూ హ్యావ్ డన్ సో దట్ మై సిన్స్ విల్ బీ ఫర్గివెన్. హల్లెలూయా. మన తప్పులు క్షమించబడాలంటే మనము ఇతరుల తప్పుల్ని క్షమించగలగాలి. అయితే అలాగైనప్పుడు నేను దేవుడితో మోకాలకి వెళ్ళి, దేవా ఓకే ఇంకా అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నేను ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని క్షమించేస్తున్నాను అన్న 3 రోజులకి మా నాన్నగారిని ఎవరిని చంపారో వాళ్ళని అరెస్ట్ చేశారు. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు అంటే తప్పు నాలో ఉంది, నేను ఫాస్ట్గా ఫర్గివ్ చేసుంటే దేవుడు తన కార్యము చాలా ముందుగా చేసేవాడు. మా అమ్మగారు ఒక్క మాట ఎప్పుడు చెప్తారన్నమాట, స్టీఫెన్ నువ్వు కొడితే ఒక రోజు గుర్తుంటుంది మనిషికి, కానీ దేవుడు కొడితే జీవిత కాలం అంతా మర్చిపోడు. హల్లెలూయా. మనం చాలాసార్లు ఒకరిని తిడితే, ఒకరిని కొడితే ఒకటిది ఏదో అనుకుంటాం, కాదు. లెట్ గాడ్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా మంచి పేరు కర్మోజ్ గారు పెట్టారు, మిరకల్ సెంటర్ అని. ఇట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ మిరకల్ సెంటర్. ఇంకోటి చెప్తాను. అయితే ఒక 90 రోజుల తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చేసాడు. మళ్ళీ నేను బాధపడుతున్నాను, దేవా అదేంటి దేవా నువ్వు నాకేం చెప్పావు, నేనేం చేశాను, నువ్వేం చేశావు. అయితే దేవుడు ఒక్క ఆదికాండం కయ్యూను ఏబేల్ స్టోరీ చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, స్టీఫెన్ కయ్యూను ఏబేల్ని చంపేస్తే నేను ఏం చేయాలి, నేను చంపేయాలి. అది మనిషి థాట్. కానీ దేవుడు ఏం చేశాడండి, ఏబేల్ని చంపిన కయ్యూన్ని దేశ దిమ్మరిని చేసేసాడు. మా నాన్నగారు చంపిన వాళ్ళని దేవుడు దేశ దిమ్మరిగా చేశాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను తెలుసా? యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది. చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మనం చాలాసార్లు అనుకుంటాం మనది యుద్ధం, మనది ఇదంతా అనుకుంటాం. కాదు, యుద్ధము దేవుడిది. అలాగే 2010 ఎంతమంది ఇక్కడ సింగిల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే. అయితే మా నాన్నగారు చనిపోయినప్పుడు మా ఇంటికి చాలా అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ వచ్చేవారండి. ఎందుకు వచ్చేవారో మాకు తెలియదు మాట. అయితే మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎవరు రాక, నాన్నగారు చనిపోయాక ప్రతి ఒక్కరికి కాఫీ, టీ, వాటరు, మర్యాద అంతా చేసేవారు. అయితే నేను అడిగేవాడిని, ఏంటిది, ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు, తెలీదురా వాళ్ళు వచ్చారు కూర్చున్నారని. ఒకరు వచ్చేవారు, 2 వచ్చేవారు, 3 వచ్చేవారు. దేనికి వచ్చేవారు అంటే మా సొసైటీలో ఇల్లు కొనుక్కోవడానికి వచ్చేవారు మాట. అయితే సొసైటీలో ఎవరిని అడిగినా, సార్ ఇస్తేరాన్ గారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళు అమ్మేస్తారండి, ఇస్తేరాన్ గారి ఇంటికి వెళ్ళండి, ఆవిడ చాలా ఇబ్బందులో ఉంది, ఇస్తేరాన్ గారి ఇంటికి వెళ్ళండి అని చెప్పేవారు మాట. అది మాకు తెలిసేది కాదు. మేము నిజంగానే చాలా ఇబ్బందులో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. కానీ ఒక ఆయన లాస్ట్కి నిలిచి, మీకు 3 కోట్లు ఉందండి, మీది 3.5కి అమ్మేస్తాను, 50 లక్షలు ఎక్కువ ఇచ్చేస్తాను, మీరు అమ్మేయండి. మేము అమ్మడానికి పెట్టలేదండి, మేము అమ్మాలనుకోవట్లేదు, ఎందుకండి అని ఒకటే. అదేంటండి మీ పక్కింటి వాళ్ళు చెప్పారు, మీ ఇంట్లో డొక్కు కార్లు ఉన్నాయి,
మీ ఇంట్లో అసలు కార్లే సరైనవి లేవు, మీరు యూ డోంట్ బీ ఎలిజిబుల్ టు లివ్ ఇన్ దిస్ కమ్యూనిటీ అని చెప్పారు నాకు, అందుకే నేను వచ్చాను అన్నారు. అయితే మేము షాక్ అయ్యాం. ఇదేదో చాలా కష్టంగా డైజెస్ట్ చేసుకోవడానికి. ఒక్కసారి ఆలోచించి మీ ఇంటికి వచ్చి నేను చెక్ ఇచ్చి మీ ఇల్లు కొనుక్కుంటానంటే మీకు ఎలాగ ఉంటుంది? చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. అయితే ఆ ఇన్సల్ట్స్ అన్నీ తీసుకున్నాం. దేవుడు మమ్మల్ని మళ్ళీ తిరిగి దీవించడం స్టార్ట్ చేశాడు. ఒకే సంవత్సరంలో మేము 4 కార్లు కొన్నాం. హల్లెలూయా. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇప్పుడు మమ్మల్ని అదే సొసైటీలో ఏం అడుగుతారు తెలుసా అండి? ఒక్కసారి మీ కారు చూడొచ్చా అండి? ఎవరెవరు ఒక్కసారి మేము డ్రైవ్ చేయొచ్చా అండి? మా ఇల్లు కొనుక్కుంటారా అండి? మీరు సేల్కొంది. ఎక్కడ నీకు అవమానం జరిగిందో మన గొప్ప దేవుడు అక్కడే నీకు విజయాన్ని ఇస్తాడు. డోంట్ టేక్ యువర్ టెస్ట్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్. ఎక్కడ అవమానం జరిగిందో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టెస్ట్, యూ డోంట్ హ్యావ్ పెయిన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ టు షేర్ అ టెస్ట్ మనీ. చాలామందికి అదే ప్రాబ్లం అవుతుంటుంది వాళ్ళ లైఫ్లో. టెస్ట్ మనీ అండి లేదండి. ఎందుకండి? దేవుడు కష్టాలే పెట్టలేదండి, దేవుడు ఇబ్బందే పెట్టలేదు. ఒక్క మాట చెప్తాను, అమెరికా వాళ్ళు ఎంతమంది వీసాకి అప్లై చేశారో నాకు తెలియదు, కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు దరిద్రం అంతా నా చుట్టే ఉండేది మాట. నేను చెప్తూ బ్రదర్కి చెప్పాను, అదే పోవర్టీ ఎంచో నా దగ్గర ఉండేది అమెరికాలో, ప్రాస్పెరిటీ ఎంచో ఇండియాకి వచ్చింది. నేను అమెరికాలో ఉన్నప్పుడు 97 హోండా అకార్డ్ కారు నాది, $1,500 కొన్నా. అది ఎలా కొన్నా? మా నాన్నగారు గిఫ్ట్ ఇచ్చిన కారు, మా నాన్నగారు చనిపోయాక అది అమ్మేసి అమెరికాకి వచ్చాను నేను. అయితే 3 సార్లు ఆ కారు దొంగతనం అయింది. 3 సార్లు దొంగతనం అయినప్పుడు నేను ఒక్కటే అన్నా దేవుడికి, దేవా ఇచ్చిందే ఒక డొక్కు కారు, 97 అంటే నేను పుట్టిన 91, ఆ 97 నాకు ఆ కారుకి ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు. ఇచ్చిందే ఒక డొక్కు కారు అంటే అది అంటే బేసికలీ ఏంటంటే ఆ కార్లో 3 కీస్ చేశారంట. 3 తాళాల్లో వెళ్ళి అందులో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే ఎక్విప్మెంట్ దొంగతనం చేసి అది రోడ్డు మీదకి వదిలేసేవారు. అలాంటి కారులో నేను తిరిగేవాడిని. కానీ దేవుడు నాతో ఒకటే మాట, నీకు మంచి కారు ఇస్తా స్టీఫెన్. వద్దులేదేవా, ప్రస్తుతానికి ఇది ఒకటి 4వ సారి దొంగతనం పోతే చాలు అనుకునేవాడిని మాట. ఈ కష్టాల్లో నేను అమెరికాలో ఊబర్ డ్రైవర్గా పనిచేశా. ఎవరైనా ఇక్కడ పనిచేసిన వాళ్ళు చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. నేను స్టీఫెన్ పాల్ కిలారీ ద గ్రేట్ ఇవాళ రేంజ్ రోవర్లో వచ్చాడు. ఊబర్ డ్రైవర్గా 45 రోజులు పనిచేశాను నేను. ఎందుకంటే వాడు $1000 ఇస్తాడని చెప్పి. నమ్ముతున్నారు ఎవరైనా? 97 కారు, ఊబర్ డ్రైవరు, ఇవాళ దేవుడు నన్ను రేంజ్ రోవర్ స్థాయికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. గొప్పతనం నాది కాదండి, దేవుడు అద్భుత కార్యాలు నీతో చెయ్యాలనుకుంటే గాడ్ నెవర్ యూజెస్ నార్మల్ పీపుల్, గాడ్ నెవర్ యూజెస్ లేజీ పీపుల్. గాడ్ ఆల్వేస్ సీజ్ యువర్ హార్ట్. నీ మనస్సు మంచిదైతే, నీకు కరెక్ట్ అయిన చెయ్యాలని ఉంటే దేవుడు నీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. నేను చాలా తగ్గించుకున్నాను అమెరికాలో. ఎవరెళ్ళినా అమెరికాలో తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే వంట వాళ్ళే చేయాల్సింది, ఉతుక్కోడలు వాళ్ళే చేయాల్సింది, కార్ డ్రైవింగ్ వాళ్ళే చేయాల్సింది. ఏది ఆ గడ్డి కోయాలన్నా మనమే చేసుకోవాలన్నమాట. మీరు అందరూ అనుకుంటారు అమెరికా చాలా గొప్ప అని. నన్ను అడగండి, మీరు మీ జీవితంలో అమెరికాకి వెళ్ళరు. చాలామంది పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అదేంటి స్టీఫెన్ బాబు, నువ్వెంచో మేమెంచో మా పిల్లోడిని అమెరికా పంపించేద్దాం అనుకుంటే మీరేంటి ఇలాంటి సాక్ష్యం చెప్తున్నారని. అది నా జీవితంలో జరిగింది. దేవుడు నన్ను తిరిగి ఇండియాకి వచ్చిందే ఆ కారణం వల్ల. ఇంకొక మాట చెప్పి నేను ఆల్మోస్ట్ ముగిస్తాను. అయితే ఎవరికి తెలీదు, ఒక వీడియోలో చూపెడతారు ఇండియన్ ఫ్లాగ్. ఒలింపిక్ సెంటర్లో యూటా ఒలింపిక్ ఓవల్ సాల్ట్ లేక్ సిటీలో అక్కడ దాదాపు 22 ఫ్లాగ్స్ ఉంటాయండి. 22 కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ 22 కంట్రీస్ ఫ్లాగ్లో ఒక్క ఇండియన్ ఫ్లాగే ఉండదు. నేను వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఒక్క ఇండియన్ ఫ్లాగే ఉండదు. నేను అనుకున్నా, దేవా నన్ను తీసుకొచ్చావు, అట్లీస్ట్ ఒక్క ఘనత నాకేంటంటే నా దేశ ఫ్లాగ్ అక్కడ చూడాలి.
స్పీడ్ స్కేటింగ్, ఐస్ స్పీడ్ స్కేటింగ్ 125 ఇయర్స్ బీయింగ్ ఎ స్పోర్ట్. 125 ఇయర్స్. ఒక్క ఇండియన్ క్వాలిఫై అవ్వలేదండి ఒలింపిక్ ట్రయల్స్కి. ఒక్క ఇండియన్. నేను ఫస్ట్ సంవత్సరం ట్రై చేశా, అవ్వలే. సెకండ్ సంవత్సరం ట్రై చేశా, 3వ సంవత్సరం ట్రై చేశా, 4వ సంవత్సరం ట్రై చేశా, 5వ సంవత్సరం దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇండియా వచ్చా, కానీ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ స్టిల్ ఇన్ అమెరికా. నాకు ఇప్పటికీ అందరు వీడియో పంపిస్తారు. ఇక్కడ మీరు ఇండియా ఫ్లాగ్ పెట్టుకోగలరు, అమెరికాలో మీరు ఎవరు ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోవడానికి కుదరదు. కానీ దేవుడు ఆ ఘనత నాకు ఇచ్చాడు. అది నా దేవుడికే, నేను కాదు. నా కాలు ఇరిగిపోయినట్టు అయిపోయింది. డాక్టర్ అన్నాడు, నువ్వు స్కేటింగ్ అన్నది మర్చిపో స్టీఫెన్ పాల్, యు కాంట్ స్కేట్. నీ బోన్ 2 ముక్కలు అయిపోతే ఏం మాట్లాడుతున్నావురా, నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదు, పిచ్చోడువా నువ్వు అన్న ఇలాగే మాట్లాడాడు నాతో డాక్టర్. అదే డాక్టర్ దగ్గరికి నేను నా నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకెళ్తే ఏమన్నాడు తెలుసా? మై రాడ్ ఈజ్ విన్నింగ్. హల్లెలూయా. మై రాడ్ ఈజ్ నాట్ విన్నింగ్, మై గాడ్ ఈజ్ విన్నింగ్. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేసేవారు. మా ఫ్యామిలీ చాలా, మీరు అనుకుంటుంటారు ఎంతమంది ఇక్కడ చెప్పండి హాస్పిటల్లో పుట్టారు, చెయ్యిలు ఎత్తండి. నిజంగా ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. ఎంతమంది హాస్పిటల్లో పుట్టారు? ఎంతమంది హాస్పిటల్ పెట్టారు? గట్టిగా పైకి ఎత్తండి, పర్లేదు. నేను మా ఇంట్లో కిచెన్లో పుట్టా. నిజమది, మా ఇంటి కిచెన్లో పుట్టా. అందుకే మార్చేయడానికి ఈజీగా ఉంది. నేను చాలామంది నేను కలిసిన జాన్ ఏరియానికి కూడా అడిగే ఇదే మాట, అంటే అల్లారు. నేను ఎందుకు చెప్తున్నానండి మాట, మేము భూమి కింద ఇది ఇక్కడ. మా అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలంటే, మా అమ్మగారికి ఒక కల వచ్చేదంట, నేను కారులో కూర్చుంటానని. మా తాతగారికి అప్పుడు సైకిల్. మా అమ్మమ్మ ఏం చేసిందంటే, మా మమ్మీ నోరు క్లోజ్ చేసి, ఎవ్వరికి చెప్పకమ్మా, అందరూ నవ్వుతారు. షీ డింట్ హ్యావ్ అ ఫ్రీడమ్ టు సే వాట్ గాడ్ వాజ్ టెల్లింగ్ హర్. నాతో చెప్పారు మా అమ్మగారు, ఇలాగయింది నేను ఈరోజు నిన్ను కారులో కూర్చోబెడుతున్నానంటే అది గ్రేట్. మా నాన్నగారు సేవ చేసినప్పుడు, మా నాన్నగారు డాక్టర్ బై ప్రొఫెషన్, సంగారెడ్డి అన్న విలేజ్లో 1000 ఎకరాల గమ్ మినిస్ట్రీస్ ఉందంటే మా నాన్నగారు ఏకైక సంతకం 1000 ఎకరాలు. మా నాన్నగారు సేవ చెప్తే షాక్ అవుతారు మీరందరూ. మా నాన్నగారు ఇక్కడ దగ్గరలో పార్వతీపురం బొబ్బిలి దగ్గరలో సైకిల్ మీద వెళ్తూ ఒక బిలీవర్ దగ్గరికి వెళ్తే ఆవిడ 10 పైసలు ఇవ్వబోయి 50 పైసలు ఇచ్చిందని చెప్పి ఇంటికి వచ్చి తిరిగి 20 కిలోమీటర్లు చూసుకుంటే 50 పైసలు ఉందని చెప్పి 20 కిలోమీటర్లు తిరిగి వెళ్ళి ఆ 50 పైసలు ఇచ్చి 10 పైసలు తీసుకొచ్చి మా అమ్మగారు చేతి పెడితే మా అమ్మగారు ఏడ్చారు. ఆ రోజులు సేవ చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. బట్ గాడ్ సా దట్ జెన్యూనిటీ. స్టీఫెన్ పాల్ గొప్ప అంటే ఏమీ లేదు చెప్పాలంటే. మా అమ్మగారు మా నాన్నగారు చేసిన ప్రార్థన, మా అమ్మగారు నాన్నగారు చేసిన సేవే, ఇంకా అది తప్ప ఏమీ లేదు. మా అమ్మగారు బైబిల్లో యోబు గురించి ఉంటుంది కదా, మా అమ్మగారికి అలాంటి కష్టాలే. దరిద్రం ఏంటంటే సాతాను నేనయ్యామాట మా అమ్మగారి లైఫ్లో. 2010 నుంచి 12 ఏం చేశాడు మీ దేవుడు? ఏం చేశాడు? 20,000 మంది అనాథలకు మీరు చదివించారు కదా, ఏం చేశాడు మీ దేవుడు? ఏమీ చేయలే. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మగారికి ₹1 కోటి అప్పు. ఏ మాట ఒక పాస్టర్ అమ్మ, ఒక పాస్టర్ వినకూడదో, మా అమ్మగారు పులిపీట్లో ఉండి ఆదివారం సేవ చేస్తున్న రోజు మా అమ్మగారికి మా నాన్నగారు చనిపోయారనే ఒక వార్త వచ్చింది. మా అమ్మగారికి వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు. మా అమ్మగారు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్, నేను దేవుడు మాటలు పలుకుతున్నాను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి అంటే షాక్ అయిపోయింది. నాన్నగారు చనిపోయారని ఇంటికి వెళ్ళాం. చాలా బాధలో ఉన్నారు, వేదన, ఏడ్చి 3 రోజులు ఏడ్చి. మన అమ్మగారు 3వ రోజు ఏమన్నారంటే తెలుసు నాకు, స్టీఫెన్ బయటకు వెళ్ళాలి స్టీఫెన్,
నాన్న డాడీ చనిపోయారు, 3 రోజులు అయింది, బయటికి వెళ్ళాలంటున్నావు ఏంటి మమ్మీ? అదేరా మన పని మనిషి కూతురు చావు బతుకులో ఉందంట, వెళ్ళి చూడాలి. నాన్న మమ్మీ సమాజం ఏమనుకుంటుంది మమ్మీ? దేవుడు నాతో మాట్లాడాడు రా, 3 రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాణం పోయిందని నువ్వు ఏడుస్తున్నావు, నేను ఒక ప్రాణం పోయడానికి నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు? నేను మా అమ్మగారితో వెళ్ళాను. ఒక డెడ్ బాడీ స్కెలిటన్ లాగా ఒక లేడీ ఉంది, మా పని మనిషి. రేపు వెళ్తే అమ్మాయి చనిపోతుంది. ఆవిడ్ని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో పెడితే డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారండి, ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వండి, బతికించండి. దేవుడు అద్భుత రీతిగా ఆవిడని బతికించి 2 సంవత్సరాల తర్వాత ఆవిడ ఒక చిన్న పాపని తీసుకుని వచ్చి మా అమ్మగారు కాలు దగ్గర పెట్టింది. హల్లెలూయా. చాలామంది మేము కష్టాలు పడితే మేము చేయం, దేవుడు నువ్వు కష్టం తీస్తేనే మేము నీకు న్యాయం చేస్తాం అనుకుంటారు. నేను ఒక్కటే, తప్పైనా నేను ఒక్కటి చెప్తాను, దేవుడు నన్ను దీవించాడంటే, నన్ను అడిగితే స్టీఫెన్ నిన్ను దేవుడిని ఎందుకు దీవించాడు? నా ప్రతి ఎర్నింగ్లో నేను 10వ భాగం దేవుడికి తీస్తాను. హల్లెలూయా. చాలా డల్గా వచ్చింది. హల్లెలూయా. మీరు వెళ్తూ అక్కడ ఒక రేంజ్ రోవర్ కారు ఉంది, అది చూసి వెళ్ళండి, ప్రేయర్ చేయండి. ఎందుకో చెప్తున్నాను తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు న్యాయంగా దేవుని కొంటే దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా దేవుడు దీవిస్తాడు. దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. మా ఫ్యామిలీ పడింది చాలా కష్టంలో, దేవుణ్ణి నమ్ముకున్నాం అంతే. దేవుడు తప్ప మాకెవ్వరు లేరు. 10 సంవత్సరాలు ఒక్క పాస్టర్ మా ఇంటికి రాలే. 10 సంవత్సరాలు 20,000 మంది ఆర్ఫన్స్ చదివించాం, 60,000 మంది విడోస్కి చేసాం. కానీ మా అమ్మగారికి అన్నప్పుడు దేవుడు మా అమ్మగారి నోటి నుంచి ఒకటే మాట వచ్చింది, నేను మనిషికి సహాయం చేయలేదు, మనిషి అడిగాడని నేను సహాయం చేయలేదు, దేవుడు చెప్పాడని సహాయం చేశాను. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు చేయండి. ఈరోజు 4 మాటలు మీరు నా దాంట్లో దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే ఏంటి ఆ 4 మాటలు? ఫస్ట్, దేవుడు మీకు ఏ తలాంత్ ఇచ్చాడు? దేవుడు నాకు స్కేటింగ్ తలాంత్ ఇచ్చాడు, దాంతో నేను ఉపయోగపెట్టుకున్న 18 సంవత్సరాలు నేను స్కేటింగ్ చేశాను. 20 దేశాలకు వెళ్ళి నేను స్కేటింగ్ చేశా. ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఫర్గివ్నెస్. వెరీ ఇంపార్టెంట్ అండి. మనం క్షమించాలి అంతే. దేవుడు అద్భుతాలు చేయాలంటే మీ జీవితాల్లో మనము క్షమించగలగాలి. మూడోది, గాడ్ డెంట్ మేక్ యూ ఎ నార్మల్ పర్సన్ టు డై నార్మలీ. దేవుడు మీకు గొప్ప కార్యాలు ఆయనకి ఉన్నాయండి. ఎంతమంది నమ్ముతారు గొప్ప కార్యాలు మాకు ఉన్నాయని? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. జీసస్. గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్స్. దేవుడిని మీరు నమ్మండి, మీరు వెదకండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. అయితే ఇంకొకటి చెప్పేసి నేను ముగిస్తాను. అయితే మా అమ్మగారికి నేను ఉద్యోగం చేస్తుండే ఫీనిక్స్ అన్న కంపెనీలో. మా ఆవిడికి 6 డిగ్రీలండి, నాకు ఒకే ఒక డిగ్రీ. మా అమ్మగారు నాకు ఒక్కటే కోరారు, అరే నువ్వు దేశాలంతా తిరుగు, నాకు ఒక్క డిగ్రీ చేయరా, నాకు ఒక్క డిగ్రీ చేయి. అయితే ఒక పెద్ద సంస్థ నా దగ్గరకు వచ్చి, స్టీఫెన్ మేము మీకు ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాం, నువ్వు మా కంపెనీలో పనిచేస్తావండి. నేను ఎంత ఇస్తారండి అన్న. 1,00,000 రూపాయలు ఇస్తాను. అయితే ఓకే, ఎప్పుడు రావాలి చెప్పండి. అయితే మీ అందరికీ సీవీ ఉంటుందేమో. నా సీవీ ఒక్క ప్లెయిన్ పేపర్, 10th పర్సంటేజ్, 12th పర్సంటేజ్, డిగ్రీ పర్సంటేజ్. నా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పేపర్ ఇలా చూసి తిప్పితే ఏం లేదు. ఆవిడ కళ ఏమో అనుకుని మళ్ళీ తిప్పింది మాట, అయినా ఏం లేదు. అదేంటి బాబు సర్టిఫికెట్స్ కూడా పెట్టలేదని అంటే, నాకు సర్టిఫికెట్స్ పెట్టాలని తెలియదండి. తీగలే ఇంకా సార్ పంపించారు. కానీ నాకు ఒక డిగ్రీ, నా కింద పనిచేసే వాళ్ళకు MBA గ్రాడ్యుయేట్స్. హల్లెలూయా. దేవుడు తలని తోకగా చేయగలడు, తోకని తలగా చేయగలడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు వర్క్ ఫర్ ఫీనిక్స్. ఐఎమ్ నాట్. ఎవరు క్వాలిఫై చేశారో? దేవుడు నన్ను క్వాలిఫై చేశాడు. మీ జీవితాలు కూడా మీరు అనుకుంటారు ఈ డిగ్రీ అన్నది నథింగ్, డిగ్రీతో ఏం చేయలేం.
కానీ దేవుడు తలుచుకుంటే దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయునుగాక. ఇంకొక్క మాట చెప్తాను. నేను ఒకసారి ఒక మాల్కి వెళ్తే ఒక అబ్బాయి నన్ను ట్యాప్ చేసి, స్టీఫెన్, డూ యూ రిమెంబర్ మీ? లేదండి, నాకు గుర్తులేదు. నేను మీ ఆర్ఫనేజ్లో చదువుకున్నాను. మీ నాన్నగారు మాకు ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మేము ఇవాళ చదువుకున్నాం. హల్లెలూయా. అలాగ ఒక 100 ఇన్సిడెంట్లు అయ్యింది. నేను మా అమ్మగారు ఎవరు ఏరి అన్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నాతో మాట్లాడినప్పుడు టాప్, అమ్మ నిజంగానే వీళ్ళు సేవ చేశారు, తప్పు అయిపోయింది. నేను ఇలాగా మా అమ్మగారిని ఇలాగ అనుకున్నాను. పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది యూత్ ఎస్పెషల్లీ, మా నాన్న ఇది సంపాదించుంటే బాగును, మా నాన్న భీమిలిలో 10 ఎకరాలు కొనుంటే బాగును, మా నాన్న భోగాపురంలో ఒక 10 ఎకరాలు కొనుంటే బాగున్ను, మా నాన్నగారు కోకాపేటలో ఒక 10 ఎకరాలు కొంటే బాగున్ను. నీ పుట్టుకే వాళ్ళు ఇచ్చిన మీకు ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్. ఏమీ ఆశించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఆశించకండి, కష్టపడండి. దేవుడు మీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను. మా లైఫ్లో మా బ్లడ్డే ప్రాబ్లం అయిందన్నమాట. ద రైవలరీ విజ్ బిట్వీన్ మై ఫాదర్ అండ్ మై ఫాదర్ బ్రదర్. అలాంటి దాంట్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? మా అన్నయ్యకి కరోనా వచ్చినప్పుడు నేను దేవుడికి ఒక మాట చెప్పాను, దేవా మా అన్నయ్య బదులు నన్ను తీసుకెళ్ళిపో. మా అన్నయ్యకి పెళ్ళయింది, మా అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు, నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేస్తే దేవుడికి నిజంగా కరోనా సెకండ్ వేవ్లో నా పెళ్ళాక హాస్పిటల్లో పెట్టాడు 7 రోజులు. నేనేమో నాకు పెళ్ళి అవ్వలేదు దేవా అప్పుడు నేను ఆ మాట అన్నప్పుడు. ఇప్పుడు నాకు మంచి బ్యూటిఫుల్ వైఫ్ ఉంది, పెళ్ళై 1 రోజులు అయింది, నేను బతకాలి దేవా అంటే దేవుడు లేదురా నువ్వు అడిగావు, నువ్వే కోరుకున్నావు, ఇంకా నువ్వు పైకే అన్నారన్నమాట. పోన్లే ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు ఈ హాస్పిటల్ అని చెప్తే వాళ్ళ బాడీ కూడా ఎవరు స్టీఫెన్ అన్నారు. ఏమో ఇంకా ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. దేవుడికి ఒకటే మాట్లాడాను, దేవా ఇదేంటి దేవా, నేను అడిగాను కరెక్టే కానీ అది నా పెళ్ళికి ముందు అడిగాను, పెళ్ళి తర్వాత నువ్వు చేస్తే అలాగా. కానీ మా అమ్మగారి ప్రార్థన, మా ఆవిడ ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. మా ఆవిడని 5 దేశాలు తిప్పాను. హల్లెలూయా. యూజువలీ ఈ టైంలో మా ఆవిడ నేను ఫారెన్లో ఉంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్. కానీ నేను కర్మోజీ అయ్య గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే అన్నా, అక్షిత వెళ్దాం అక్షిత అనగానే మా ఆవిడ, ఏం పిచ్చోడువా, ఇంత పెద్ద ఆపర్చునిటీకి నీకు లైఫ్లో రాదు, తొక్కలో హాలిడే, ఎవడడిగాడు నిన్ను తీసుకెళ్ళమని అని చెప్పా. మై పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మా ఆవిడ. నేను బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా ఓపికగా, ఎంత ఓపికగా నాతో ఉంటుందంటే, నేను 24 గంటలు 14 గంటలు బయట ఉంటాను, 8 గంటలు పడుకుంటాను, 2 గంటలు తింటాను. ఆయన చాలా ఓపికగా నాతో ఉండి, నాతో సహకరించి, నాతో యుద్ధం అంటే యుద్ధం, సై అంటే సై అంటూ ఉంటుంది. అన్న కర్మజీ అన్న, చాలా టైం తీసుకున్నానో లేదో తెలియదు కానీ దేవుడు నాతో పలికించిన మాటలు పలకడం జరిగింది. అన్న ఈ ఆపర్చునిటీ మీన్స్ ద వరల్డ్ టు మీ. మీకు ఇది చిన్నది అనిపించవచ్చు కానీ నాకు ఇది చాలా పెద్దది. నేను ఒక్కటి చెప్తాను, ఇంత ఒలింపిక్ ట్రైనింగ్ చేశా, ఇంత 8 గంటలు చేశా, ఇంత 18 సంవత్సరాలు స్కేటింగ్ చేశా. మా కోచ్ ఒక్కటే చెప్పేవాడు, 2002 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. అది చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు కర్మోజా అన్నగారు చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది. మా కోచ్ ఒకటే అన్నవారు, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో ఎలోన్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, నీకు వేగంగా వెళ్ళాలంటే నువ్వు ఒక్కడివే వెళ్ళు. నీకు దూరంగా వెళ్ళాలని ఉంటే కొన్ని మంది జనుల్ని నీతో తీసుకెళ్ళు. మాలాంటి పాస్టర్ కిడ్స్ని ఎవరిని పిలవరన్నా. నిజమన్నా, ఇది టెస్ట్ మనీ అన్న టైం ఇవ్వరన్నా. నిజం, ఇది చాలా
మీరు చేసేది చాలా అద్భుతం అన్న. నాకు తెలియదు ఎంతమంది మీతో జర్నీ చేస్తారో లేదో నాకు తెలియదన్నా. నేను అందరి గురించి నేను చెప్పలేను, కానీ నేను మాత్రం మీతో ఉంటాను. ఈరోజు ఈ రాత్రి నేను గుర్తు పెట్టుకుంటాను. దేవుడు మీతో అద్భుత కార్యాలు చేయునుగాక. మిరకల్ సెంటర్ పెద్ద మిరకల్గా ఉండునుగాక. ఎవరెవరు ఇక్కడికి వచ్చారో వాళ్ళ జీవితాల్లో ఈరోజు రాత్రి నుంచి వాళ్ళు మిరకల్స్ చూడునుగాక. మీ ఇబ్బందులు తొలగిపోవునుగాక. మీ కష్టాలు తోసిపోవునుగాక. దేవుడు ఈ సమయం ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. అగైన్ జాన్ ఎరి అన్న, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సామీ పచ్చిగల అన్న, థ్యాంక్ యూ సో మచ్ టు షేర్. ఇట్స్ అన్ ఆనర్. మీ తాతగారు మా అమ్మ నాన్న పెళ్లి చేశారు. ఈజ్ అ లెజెండ్. హల్లెలూయా. అలాంటి స్టేజ్లో నేను ఉండడం, మిమ్మల్ని కలవడం, అన్నకి తెలీదు మా అమ్మ నాన్నగారు పెళ్ళి వాళ్ళ తాతగారు ద్వారా జరిగిందని. కానీ ఈజ్ అ లెజెండ్. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ టెస్టిమనీ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఆల్. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ కర్మోజీ అన్నగారికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఈ మాటలు దీవించును గాక.